ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రేపు నా మౌన వ్రతాన్ని మొదలు పెడతాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శివయ్య, ఆత్మలింగం కోసం అమ్మ అరవిందన్న బుజ్జమ్మ అందరూ టెన్షన్ పడుతున్నారు. ఎక్కడుందో మా వాళ్ళకి చెప్పి కొంచెం హెల్ప్ చేయి శివయ్య, ప్లీజ్. నువ్వు హెల్ప్ చేయాలి. బుజ్జమ్మ మౌన వ్రతం కూడా చేస్తుంది. నువ్వు హెల్ప్ చెయ్యాలి. ఏంటి శివయ్య మాకి కష్టాలు? ధర్మం కోసం పోరాడే మాకే ఇన్ని ఇబ్బందులా? ఆత్మలింగం కోసం మేము చేయని ప్రయత్నం అంటూ లేదు. మా సంకల్పాన్ని గ్రహించి ఆత్మలింగం ఎక్కడుందో చెప్పు శివయ్య. మీకోసం మౌన వ్రతం కూడా చేస్తున్నాను. మమ్మల్ని కనికరించండి. కనికరించండి అన్నావుగా, వచ్చా. మౌనవ్రతంలో ఉన్నావు, మాట్లాడరాదు. మీ సంకల్పం నెరవేరి నా ఆత్మలింగం నీకు కనిపించాక నీ వ్రతం వీడాలి. అవునా? అప్పటి వరకు నీ మౌనవ్రతం కొనసాగుతూనే ఉండాలి. మా కోసం వచ్చారా స్వామి? నా జన్మ ధన్యమైంది తండ్రి. భక్తురాలి సంతోషమేగా దైవానికి కావాలి. నేను వచ్చింది కూడా ఆత్మలింగం ఉన్న జాడ చెప్పడానికి. ఎచ్చటనో లేదు దాదా, మీ గుణమున దేవుడినది. అవును బుజ్జమ్మ, మీ ఇంటిలోనే ఆ ఆత్మలింగం ఉంది. కనిపించే వరకు మాట్లాడతాడు. వ్రతభంగం కలుగుతుంది. వెతుకు మరి. కనికరించారు. శివయ్యే ప్రత్యక్షమయ్యి అనుగ్రహించారు. ఆత్మలింగం ఇంట్లోనే ఉందా? నేను ఇన్ని రోజులు తెలుసుకోలేకపోయాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.